రాజ్గారు, అయితే ఇదే అన్నమాట మీరు వేసిన ప్లాన్. అందుకే నాకేమీ చెప్పడం లేదు. రాజ్గారు, నేను కల్లో కూడా ఊహించలేదు మీరు ప్రజ్ఞకి ఈ విధంగా సోప్ వేస్తారని. ఐ మీన్ ఆలే లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి ఉన్నట్టుండి మీరు పాట ఎందుకు మార్చేశారు? అదేంటంటే నేను ఎమోషన్స్ లోబడి ఏ పని చేయలేను తను. సమయానికి తగ్గట్టుగానే నేను పనిచేస్తున్నాను. ఇండైరెక్ట్లీ ఇప్పుడు ప్రజ్ఞ ముందు మనందరం కూడా ఎక్స్పోజ్ అయిపోయాం. తన ముందు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదని నేను ఇదంతా చేస్తున్నాను. దానికోసం నేను తనతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్టివిటీ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇది చేయాలంటే నేను తన నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నాకు ఎలాంటి తేడా ఉండదని తెలుసుకో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి ఏం చేయకూడదని నువ్వే ఆలోచించుకో. నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. మరి నీ లైఫ్ గురించి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి కదా. నీకు ముందే చెప్పాను కదా, ఈ విధంగా ఈ ఇంట్లో నువ్వు నాతో మాట్లాడొద్దని. దీని గురించి మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. రాజ్గారు, నేనే స్టూపిడ్ని కాదు, కానీ మీరు అలా అనుకుంటున్నారు. మీరు నన్ను దూరంగా ఎందుకు ఉంచుతున్నారో నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేసిన ప్లాన్ ని నేను ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలని. అది మీకు ఫేవర్ గా మార్చుకుంటున్నారు. అందుకనే కదా ఇక్కడ ఆల్య లేదు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. కానీ మీరు హెల్ప్ చేయడం కాదు కదా, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు కదా. ఏం హెల్ప్ చేయాలి? నేనేమైనా నీకు కన్యాదానం చేయాలా, నీకు హెల్ప్ చేయాలని అంటున్నావు? నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నా వెనక రావడం మానేసాయి. ఏ విషయంలోనూ ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అర్థమైందా? అర్థమైంది. అంటే మీరు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. అంటే నేను మాట్లాడుతాను. నన్ను చూసి ఎందుకు సైలెంట్ అయిపోయావు నువ్వు? నా భర్తను బెదిరించాలనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోతాను, ఆయన భార్య ఇంకా ప్రాణాలతోనే ఉంది. అవసరం వచ్చినప్పుడు నేను ఆయనకు అడ్డుగా నిలబడగలను, నిన్ను ఎదిరించగలను కూడా. అదే చూసే వయసాలి, ఇందాకటి నుంచి నన్ను విసిగిస్తోంది. నేను చెప్తూనే ఉన్నాను నాకు మాట్లాడాలని లేదు అని, కానీ నా వెనక వస్తూనే ఉంది. పైగా నేను నీకు చెప్తానని కూడా చెప్పాను, ఏమీ చేయలేదని కూడా అంది నీ గురించి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను నేను ఏం చేయగలను ఏం చేయలేను అని. చూడండి, మీ పతిదేవుడు ఉన్నారు కదా, ఆయన అబద్ధం చెప్పి వెళ్లారు. నేను అలా అస్సలు ఏం చేయలేదు. నా ముందే నా భర్తను అబద్ధాలు కోరు అంటున్నావా? చూడు, నేను నీకు ముందే చెప్పాను నా భర్తకు దూరంగా ఉండాలి అని. కానీ నువ్వు నేను చెప్పింది వినిపించుకోలేదు. చివరిసరిగా చెప్తున్నాను నీకు, నా భర్త చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు నువ్వు. లేకపోతే నిన్ను కూడా ఆలియా దగ్గరికే పంపించేస్తాను. అప్పుడు జైల్లో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ జీవితాంతం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఉచితంగా ఓ సలహా చెప్పనా? చూడు, ఆలియా అలాగే నీ పాపాల కుండ కూడా కొద్ది రోజుల్లోనే నిండిపోబోతోంది. తను తన కుండని జాగ్రత్త చేయలేకపోయింది. అందుకే తన కుండ పగిలి తను జైలుకు వెళ్ళింది. కనీసం నువ్వైనా జాగ్రత్త పడు. ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు జైలుకు వెళ్ళావంటే అప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. నేనెందుకు జైలుకు వెళ్తాను? అసలు నేనేం చేశాను? నీ కుండ పగలనంత వరకు కూడా నీకు ఏమీ అర్థం కాదేమో అనిపిస్తోంది. ఎదురు చూస్తూ ఉండు నీ పాపాల కుండ పగిలిపోయేదాకా. కానీ నా భర్తకి నువ్వు దూరంగా ఉండు. అర్థమైందా? తను నేను ఎప్పుడూ నిజానికే తోడుగా ఉన్నాను. నిజం ఏంటి అంటే నేను నిన్ను ప్రేమించట్లేదు తను. కానీ ఇంకో నిజం కూడా ఏంటంటే నీ కడుపులో నా అంశం ఉంది. దానికి నేను ఎప్పుడూ అన్యాయం జరగనివ్వను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఏంటబి? తను నేను నీకు న్యాయం చేయాలనుకుంటున్నాను. కేవలం పేరుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు తను. పూర్తి గౌరవంతో నిన్ను నా భార్యను చేసుకోవాలనుకుంటున్నాను. నా మనసులో ఇంకొకరి మీద ప్రేమని పెట్టుకొని నిన్ను మోసం చేయాలని అనుకోవట్లేదు తను. ఇప్పుడు నేను ఏదైతే పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితి నుంచి నేను బయటపడాలని అనుకుంటున్నాను. చాలా టైం ఇచ్చావు నువ్వు నాకు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే తను. నేను నాలో ఉన్న ఫీలింగ్స్ని చంపేసుకొని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ నాకు కొంత టైం కావాలి. అభి, నేను నీ బాధను అర్థం చేసుకోగలను. ఇలా ఎంతకాలం అభి? మెల్లిమెల్లిగా సిచ్యువేషన్ మన చేయి జారిపోతూ ఉంది. అలాగే నువ్వు నాకు దూరం అయిపోతూనే ఉన్నావు. మరి అలాంటప్పుడు ఇంకా టైం ఎందుకు? తను ఇంకా 7 రోజులు ఇవ్వు చాలు. ఈ 7 రోజుల్లో నా లోపల ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ నేను చంపేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను తను. ఇప్పుడు మనిద్దరి పెళ్లికి ఎవ్వరూ అడ్డు రాలేరు. నాకు కేవలం 7 రోజులు టైం కావాలంతే.
అభి నేను నీకు టైం ఇస్తాను అభి, అండ్ ఐఎమ్ సారీ. నేను పెళ్లి చేసుకోమని నిన్ను చాలా ఫోర్స్ చేయాల్సి వస్తోంది. నాకు కొంచెం కూడా నచ్చడం లేదు అభి, కానీ ప్లీజ్ నువ్వు నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నేను నీ బాధను అర్థం చేసుకోగలను అభి, అలాగే నువ్వు కూడా నా బాధను అర్థం చేసుకో. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. చాలా తప్పు చేస్తున్నావు అభి. ఒప్పుకుంటాను నువ్వు తన్నుని ప్రేమించట్లేదని, కానీ ఆ బిడ్డ విషయంలో నువ్వు అన్యాయం చేయలేవు. అందుకే నువ్వు వెళ్ళలేని ఆ దారిలో దయచేసి వెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నించొద్దు. ఆయన నన్ను ఇలా ఎందుకు చూస్తున్నారు? ఏదో ఒకటి చెయ్యి, కానీ ఇక ఈ నాటకాన్ని ఆపేస్తే బాగుంటుంది. నేను మొదలు పెట్టాను కదా, అందుకే నేను అంతం చేస్తాను. నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావో తెలుసుకోని అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు ఫీల్ అవుతున్నా సరే నేను ఆ ఫీలింగ్స్ని అంతం చేస్తాను. అలాగే ప్లీజ్ నాకు దూరంగా ఉండు. ఉన్నట్టుండి ఆయనకి ఇప్పుడు ఏమైంది? ఒకవేళ తను ఆయనతో ఏమీ మాట్లాడలేదు కదా? 1 వీక్, నీ దగ్గర ఇంకా 1 వీక్ టైం ఉంది. తను ఆ తర్వాత అభి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఒక్కసారి నీకు అభికి పెళ్లి జరిగిందంటే నీ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. బట్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఈ 7 రోజుల్లో ప్రజ్ఞ అభి మనసుని మార్చకూడదు. అలా జరిగితే నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. కానీ ఒకవేళ 7 రోజులు తన ప్రేమను అంతం చేసుకోలేకపోతే? లేదు, ఐ నో హిమ్. తను ఎప్పటికీ అలా చేయడు. నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాడు. తన బిడ్డ కోసమైనా చేసుకుంటాడు. ఇక నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను తనకి సర్వస్వం తిరిగి ఇప్పించేస్తాను. లేకపోతే తను ఇక్కడ నుంచి బయటకు ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోతాను. హీస్ ఎ రాక్ స్టార్. ఎక్కడికి వెళ్ళినా సరే తన కెరీర్ని మొదలు పెట్టగలడు. ఇక తర్వాత తను సంపాదించిన డబ్బు మొత్తం నాకు మాత్రమే సొంతం అవుతుంది. నేమ్, ఫేమ్, మనీ పూర్తిగా అన్ని నాకే సొంతం అవుతాయి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఆయన కారిడార్ నుండి వెళ్లడం చూశాను. చాలా అప్సెట్గా కనిపించారు. ఆయన మనసు బాధపడే విధంగా నువ్వు ఆయనతో అడ్డదిడ్డంగా ఏమీ మాట్లాడలేదు కదా? లేదు, తను ఇక్కడ జరిగిన దాని గురించి నువ్వు ప్రజ్ఞకి ఏమాత్రం చెప్పొద్దు. చెప్తే మళ్ళీ ఏదైనా కొత్త గేమ్ ప్లాన్ చేస్తుంది. అప్పుడు నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. అభి నాతో మాట్లాడడం కాదు కదా, కనీసం నన్ను కలవడం కూడా లేదు. ఆయన నన్ను ఎలా కలుస్తాడు? నువ్వెప్పుడు కూడా నీడలాగే తన వెంటే తిరుగుతూ ఉన్నావు కదా. నువ్వు తనకు కొంచెం కూడా ప్రైవసీ ఇస్తేనే కదా నన్ను వచ్చి కలవడానికి. ఎవరికి తెలుసు, ఒకవేళ నన్ను బాగా మిస్ అవుతున్నాడేమో, నీ వల్ల కలవలేకపోతున్నాడేమో. అందుకే కాస్త అప్సెట్ అయి ఉంటాడు. అలాగా? నీకు దూరంగా ఉన్నందువల్ల బాధగా ఉన్నారంటే పర్వాలేదు. ఎందుకంటే నీతో పాటు ఉన్నారంటే ఫ్రస్ట్రేట్ అవుతారు. సరే, నేను ఇవన్నీ చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మరేం చెప్పడానికి వచ్చావు? చూడు తన్ను, ఈ ఇంట్లో ఆలియా గురించి అందరికంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు. నువ్వు తనకి బెస్ట్ ఫ్రెండ్వి. అందుకే న్యాచురల్ విషయం ఏమిటంటే నీకు తెలిసే ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అని. అదే ఆలియాకి ఈ విషయంలో సాయం చేసిన వ్యక్తి. ఒకవేళ నువ్వు నాకు ఆ వ్యక్తి పేరు చెప్పావు అంటే అతని కోసం వెతకడానికి నాకు అనవసరంగా ఎలాంటి గేమో ఆడాల్సిన అవసరం ఉండదు కదా. చూడు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. అయినా ఇదంతా కూడా నీకొచ్చిన ఆలోచన. ఈ ఇంట్లో ఆలియాకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, అలాగే నిన్ను చంపాలనుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను దాని గురించి మాట్లాడనే లేదు. నేనైతే ఆ కాంట్రాక్ట్ పేపర్స్ ఫోర్జరీ గురించి మాట్లాడుతున్నాను. నువ్విప్పుడే నాకు క్లియర్గా అంతా చెప్పేశావు తన్ను. నన్ను చంపాలనుకున్న వ్యక్తి ఏ ఇంట్లోనే ఉన్నారు అని. నీకింతకన్నా మంచి చోటే దొరకలేదా? కావాలనే ఈ ప్లేస్ ఎంచుకున్నాను నేను. ఎందుకంటే నిన్ను దగ్గరికి తీసుకోవచ్చు కదా. కమాన్, నా మాత్రం హక్కు నాకుంది. కమాన్.